Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ex-CM జగన్ గారు తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది చెయ్యాలా చేయకూడదా? అండ్ ఈ టాపిక్ నేను తెలుసుకుంటున్న ప్రాసెస్లో నాకు టీటీడీ గవర్నెన్స్ ప్రాసెస్లో ఒక ఫండమెంటల్ మిస్సింగ్ పాయింట్ కూడా గమనించాను. అది మీ దృష్టికి తీసుకొస్తాను. ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, టీటీడీ అనే కాదు, ఎనీ రిలీజియస్ సెంటర్, ఎనీ రిలీజన్కి సంబంధించిన రిలీజియస్ సెంటర్స్ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, పబ్లిక్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ద ల్యాండ్. అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ కస్టమ్స్, ట్రెడిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఒక లా డిజైన్ చేసుకుంటారు. ఎవరు అక్కడికి వెళ్ళినా ఆ లా ఆఫ్ ద ల్యాండ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది నాన్ నెగోషియబుల్. ఓకే, సో మన టీటీడీలో ఎవరైనా నాన్ హిందూస్ వస్తే వాళ్ళ డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయాలి అనేది కనుక రూల్ అయితే అది ఎవరు వెళ్తున్నా కూడా, నాన్ హిందూస్ ఎవరు వెళ్తున్నా కూడా అది ఫాలో అయి తీరాల్సింది. దట్స్ నాన్ నెగోషియబుల్. దెర్ ఇస్ నో డిస్కషన్ ఎట్ ఆల్. ఇప్పుడు జగన్ గారి డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళు వెళ్ళారా వీళ్ళు వెళ్ళారా అని చెప్పేసి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఫండమెంటలీ రాంగ్ థింగ్. ప్రాబ్లీ బికాజ్ వాళ్ళు ఎవరైతే ఎగ్జాంపుల్స్గా చూపించారో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ గవర్నెన్స్ స్ట్రక్చర్ జెన్యూన్గానే మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు యాక్చువల్ కరప్ట్ ప్రాక్టీసెస్ గురై ఉండొచ్చు. సో దాన్ని బేస్ లైన్గా చేసుకొని అసలు టీటీడీ ప్రాసెసెస్ ఫాలో కాకుండా వాళ్ళని సాకుగా చూపించడం అనేది ఇట్స్ ఫండమెంటలీ రాంగ్. అలాగే ఎందుకు మిస్ అయ్యారనే దాని మీద ఒకవేళ వాళ్ళ దృష్టికి వస్తే అవి పబ్లిక్ డొమైన్లోకి వాళ్ళ గవర్నెన్స్ బాడీస్ దృష్టిలోకి తీసుకొచ్చి వాళ్ళని పెనలైజ్ చేయాలి తప్ప అవి సాకులుగా చూపిస్తా మేము చేయము అని చెప్పేసి అన్నాం. ఇట్స్ ఫండమెంటలీ ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్, రైట్? బికాస్ దట్ గోస్ అగైన్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం. టీటీడీ ప్రాసెస్లో ఫ్రెండ్స్, నేను ఇక్కడ టీటీడీ ప్రాసెస్ అంటే గవర్నెన్స్ ప్రాసెస్ నేను అనేది, స్వామివారికి సేవ చేయడం, ఈ ఆచార్యులు, స్వామీజీస్, మఠాధిపతులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇందులోకి ఇన్వాల్వ్ చేయట్లేదు నా స్కోప్ ఆఫ్ ద డిస్కషన్లో. ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ టాకింగ్ అబౌట్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్. అంటే గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్లో వెళ్ళిన వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు, వాళ్ళ ప్రాసెసెస్ అండ్ ప్రాక్టీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి. అంతేగాని ఈ స్వామికి యాక్చువల్గా ధార్మిక ప్రాక్టీసెస్ చేసే వాళ్ళని అసలు ఈ స్కోప్ ఆఫ్ డిస్కషన్లో నేను తేవట్లేదు. ఓకే, సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, ఈ టీటీడీది టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు, ఆ బుక్ చేసుకున్న టికెట్స్ తీసుకొని క్యూలోకి వెళ్తున్నప్పుడు, దర్శనానికి వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరైనా మీరు హిందువా నాన్ హిందువా అని చెకింగ్ జరుగుతుందా? నాన్ హిందూ అయితే అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది సైన్ చేయించే ప్రావిజన్ అక్కడ ఎక్స్క్లూజివ్గా ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? ఈరోజే కాదు, మీకు ఎవరన్నా వెళ్ళినప్పుడు అలాంటి వెరిఫికేషన్ జరిగితే నాకు ఒకసారి చెప్పండి ఎక్స్ప్లిసిట్గా. ఎందుకంటే యాజ్ అ కామన్ పర్సన్, ఇప్పుడు జగన్ గారు లాంటి వివిఐపీస్ వెళ్ళేటప్పుడు ప్రాసెస్ వేరే ఉండొచ్చు. కానీ నేను తీసుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, మనం యాజ్ అ కామన్ పర్సన్ స్పెషల్ దర్శనం టికెట్స్, ఏ నార్మల్ ఉంటాయి కదా ఆ సేవా టికెట్స్, అవన్నీ బుక్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనం హిందూజా నాన్ హిందూజా ఆర్ ఈవెన్ ధర్మదర్శనం వెళ్తున్న వాళ్ళు హిందూజా నాన్ హిందూజా అని వెరిఫై చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా? అవి లేకపోతే జగన్ గారు వెళ్తున్నప్పుడే దాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంటే టీటీడీ యాజ్ అ గవర్నెన్స్ బాడీ టార్గెటెడ్గా, పార్షియల్గా అక్కడ బిహేవ్ చేస్తున్నట్టు ఇంప్రెషన్ కలగడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో దేర్ ఫోర్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే టీటీడీ గవర్నెన్స్ బాడీకి ఇలాంటిది యాజ్ అ ప్రాసెస్ డిఫాల్ట్ దట్ షుడ్ అప్లై టు ఎవ్రీబడి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఎక్కడైనా టికెట్ చూశారు, ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకొని వచ్చారా లేదా అని చూశారు తప్ప, అఫ్కోర్స్ ఆ కాండక్ట్ మెయింటైన్ చేసుకుంటా వచ్చామా లేదా అని చూసారే తప్ప ఎక్కడ హిందువా నాన్ హిందువా వెరిఫికేషన్ ఎక్కడ జరగలేదు. సో అలాంటప్పుడు మనం ఈ జగన్ గారి డిక్లరేషన్ కాంటెక్స్లో నాకు అసలు ఫండమెంటల్ మిస్సింగ్ పాయింట్ కనిపించింది ఏంటి అంటే, టీటీడీ నార్మల్ ప్రాసెస్లో ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ వివిఐపీస్ ఈ డిక్లరేషన్ అనేది ఒకవేళ టీటీడీ ప్రాక్టీసెస్లో వాళ్ళ లాలో ఇది గినక మస్ట్ రూల్ అయితే అది అందరికీ అప్లై చేయాలి. అది అప్లై చేయకుండా ఎందుకుంటున్నారు? ఇక్కడ జగన్ గారి డిక్లరేషన్ ఫామ్ అనేది సెకండరీ అయిపోయింది నాకు. యాజ్ ఐ గాట్ ఇన్ టు ద టాపిక్, what are the actual practices that must be followed by a regular person who visits the temple? అక్కడ కనుక మిస్సింగ్ అక్కడ కనుక ఈ ప్రాక్టీస్ మిస్ అవుతుంటే దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ వర్క్ నీడ్స్ టు బి డన్ బై ద టీటీడీ గవర్నెన్స్ బాడీ. సో దాట్స్ మై టేక్ ఫ్రెండ్స్. టీటీడీ లా ప్రకారం అందరూ దానికి అబైడ్ అయ్యే ఉండాలి. ఆ అబైడ్ అవ్వడంలో ప్రాక్టీసెస్ కూడా ఎవ్రీ పర్సన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ పొజిషన్స్ ఆ రూల్ అనేది ఫాలో అయి తీరాలి అనేది ఎన్ఫోర్స్ చేయాలి యాజ్ పర్ దేర్ లా.
అలా లేకపోతే ద ఫండమెంటల్ స్పిరిట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ లా అండ్ ద శాంక్టిటీ ఆఫ్ దట్ ప్లేస్ ఇస్ క్వశ్చన్, రైట్? సో దాట్స్ మై fundamental concern, friends. Let me know if this makes sense to you in the comments. Okay, with that I will see you in the next episode. Bye bye.